విశాఖకు రైల్వే జోన్పై ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు మాట దాటేశారు. రైల్వే జోన్ను తీవ్రంగా పరిశీలిస్తున్నామంటూనే ఎప్పుడు ఎలా ఇస్తారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. విజయవాడలో సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికవటం అదృష్టంగా భావిస్తున్నానని, ఏపీ ఏ విధంగానూ వెనకబడకూడదనేది తమ ఉద్దేశ్యమని తెలిపారు. సాక్షాత్తు రైల్వే మంత్రి కూడా జోన్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. విభజన చట్టంలో రైల్వే జోన్ అంశం పరిశీలించాలని మాత్రమే ఉందని, ఇవ్వాలని చెప్పలేదన్న సురేష్ ప్రభు, కానీ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం జోన్ వ్యవహారాన్ని సానుకూల దృక్పథంతో చూస్తుందన్నారు. Has to benefit from rail connectivity. It is not enough that we connect only rails between Andhra Pradesh. If the connectivity is not for all India basis, the people will not benefit from here. So all those basic important lines that we just sanctioned are about 22,000 crores. Which will benefit Andhra Pradesh because of connectivity that happened. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సురేష్ ప్రభుతో చంద్రబాబు 3 గంటల పాటు చర్చలు జరిపారు. అమరావతి రైల్ కనెక్టివిటీతో పాటు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఓ కంపెనీ ఏర్పాటు చేసి రైల్వే ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు. దీనికి సురేష్ ప్రభు అంగీకరించారు. రాష్ట్రంలో అనేక విధాలుగా రైల్వే లైన్స్ కానీ, ట్రైన్స్ కానీ, అదే మరిగా ఫ్రైట్ కారిడార్స్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా చర్చించాం. దేశంలో ఉండే అన్ని మోడల్స్కి ఆంధ్రప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్గా ఉంటాం. మనం అన్ని విధాలు కోఆపరేట్ చేస్తాం. ఆ విషయం వారికి చెప్పాను. అందులో సురేష్ ప్రభు గారు చాలా డైనమిక్గా ఉంటారు కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని నేను ఆశిస్తున్నా. మొత్తం అన్ని ప్రాంతాల నుంచి దీన్ని కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం నుంచి అమరావతి, తిరుపతి టు అమరావతి, రాయలసీమ నుంచి అనంతపూర్ నుంచి అమరావతి, అటు కర్నూలు కానీ, కడప కానీ ఇవన్నీ కూడా కనెక్ట్ కావాలి. దానికి కూడా ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్స్ కూడా వారు ఆదేశాలు ఇచ్చారు వర్కౌట్ చేయమని. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రైల్వే కనెక్టివిటీ గురించి సురేష్ ప్రభు స్పందించారు. అమరావతికి రైల్వే లైన్ వ్యవహారాన్ని అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు సురేష్. రాష్ట్రాల్లో పోర్టులకు రైల్ కనెక్టివిటీ పెంచుతామని హామీ ఇచ్చారు. Let me tell you the factual position about it. The previous government, UPA government, said that we must explore the possibility of setting up a zone. So therefore, if they had said that zone has to be created, it should have been created. But they said only explore the possibilities. Because of that, it's incumbent upon us to find out. So we are actually doing as much consultation as possible with all the stakeholders. Chief Minister also requested. ఏపీలో 21 రైల్వే స్టేషన్లను విమానాశ్రయాలకు ధీటుగా తీర్చిదిద్దామని సురేష్ ప్రభు అన్నారు. కర్నూలులో వ్యాగన్ వర్క్ షాప్, విశాఖలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని అన్నారు. రైల్ నీర్ ప్లాంట్ ఏర్పాటు, టూరిజం ప్రోత్సహించేందుకు ప్యాలెస్ ఆన్ వీల్స్, కోస్టల్ టూరిజం వంటివి రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా సహకార సంఘాల ఉత్పత్తులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా అమ్మకాలు చేస్తామన్నారు. రాబోయే కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని సురేష్ ప్రభు తెలిపారు.